బైబిల్లో కూడా చూడండి, చాలామంది వ్యక్తులు భక్తులు ఉన్నారు, కానీ ఎవరి కుమారుడు అనిపించుకోవడానికి దేవుడు ఇష్టపడలా. కానీ దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించంటే యేసు ప్రభు కోప్పడ్లా. నేను సృష్టికర్తనే, నేను దావీదు కుమారుండింది, నీ బొందా దావీదు అంటున్నావు. దావీదు ఒక మనిషి, నేను దేవుడిని అల్లా. దావీదు కుమారుడా యేసు అంటే ఓకే అని పలికాడు. దావీదు కుమారుడు అనిపించుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎంత ఆధిక్యత కొట్టేశాడండి దావీదు, మామూలుడు కాదు. ఇంతగా దేవుడు ఎందుకు అతన్ని కనపరిచాడో తెలుసా? దావీదు ఆరాధకుడు, దేవుని ఆరాధకుడు. ఒక్కసారి తేడా పడ్డాడు, గట్టిగా బతుకాలం కుమిలిపోయాడు. దేవుడు అంటే ప్రాణం. ఇక దేవుని సంబంధమైన కార్యాలంటే ఇక ఒళ్ళుపై తెలియకుండా అయిపోతాడు. దావీదు లైఫ్ని బాగా అబ్జర్వ్ చేయండి, కీర్తనలు చూడండి. ఆయనకి నవ్వు వస్తే పాట రాసుకుంటాడు, ఏడుపు వస్తే పాట రాసుకుంటాడు. పొరపాటు జరిగితే క్షమాపణ కూడా పాటలోనే అడుగుతాడు. 51వ కీర్తన. బుద్ధి చెప్పుకోవాలన్నా, తనకు తాను లెంపలేసుకోవాలన్నా కూడా పాటలోనే, అది కూడా పాట రాసుకుంటాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని 103వ కీర్తన చూస్తే అందులో తన ప్రాణానికి తానే బుద్ధి చెప్పుకుంటాడు. ఏదన్నా రాని పాట కూడా రాయటం, అందులో దేవుడిని మహింపరచుకోవటం. ఇలాగున దేవుని ఆరాధకుల విషయంలో కూడా దేవుడు ఆకర్షితుడవుతాడు. అందుకే నేను మీకు చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి ఆరాధించే ఆరాధకులు కండి. కొంతమంది మనుషులను ఆరాధిస్తూ ఉంటారు. వీడు చెబుతాడు, అమ్మాయి నువ్వంటే నా ప్రాణం, నీకోసం ఏమైనా చేస్తాను, నువ్వు లేకపోతే నేను బతకలేను అంటుంటాడు. కొంతమంది మెసేజ్లు పెడతారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే అసలు బతకలేను, తోటకూర కట్ట అని పెడతా ఉంటారు. అన్నీ బుస్సే. అది కాదు, మనుషులను ఆరాధించడం కాదు, దేవునితో అనుసంధానం కావాలి, దేవుని ప్రేమించాలి, దేవునికి కనెక్ట్ అవ్వాలి, దేవుణ్ణి వర్షిప్ చేయాలి, దేవుని ఆరాధించాలి.